99వ రోజు ప్రణాళిక సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉలికేపల్లి నరసింహులు ఆలూరు గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముందుగా ఆలూరు గ్రామం గుట్టమండల ప్రజలకు సర్పంచ్గా తను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. గ్రామంలోని వీధి లైట్లు, సీసీ రోడ్లు, ముళ్ల కంపలు తొలగించడం, అలాగే గ్రామంలో గుడి లేదని, అలాగే గ్రామంలో బొడ్రాయి కూడా లేదని అవి ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సర్పంచ్ ఉలికేపల్లి నరసింహులు వివరించారు. ఇది ఒకటి మా గ్రామ ప్రజలకు తీర్చాలని, పంచాయతీ భవన్కు పెయింటింగ్, ఇందిరమ్మ ఇండ్లు, చెత్తా చెదారం, మురికాలు శుభ్రం చేశామని ఆయన తెలిపారు. మాది ఆలూరు గ్రామము. నా పేరు ఉలిగేపల్లి నరసింహులు. నన్ను సర్పంచ్గా గెలిపించిన ఈ ఊరు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఊర్లో ఈ అభివృద్ధి 90 రోజుల ప్రణాళికలో ఏం చేసినామంటే గోకర్మాయని కట్టించినాము, జాతరకి వీధి బల్బులు వేసినాము, ఊరంతా బోరింగ్లు ఫిట్ చేసినాము, చెట్ల కంపలు వైర్ల కింద కరెంట్ కమ్మాల కింద కట్టెలు నరికిస్తున్నాము, ఇక్కడ ఇంకుడు గుంత దోగిచ్చినాము, ఇంకా అక్కడక్కడ మట్టికి కూడా రోడ్డుకి వేయించినాము. ఇంకా ఏదైనా మనకి పైనుంచి ఏదైనా ఫండ్ రాష్ట్రం నుంచి అయినా కానీ స్టేట్ నుంచి అయినా కానీ ఏదైనా ఫండ్ వస్తే ఇంకా అభివృద్ధి చేయాలని మా ఊరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా దిద్దాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా మా ఊరు జనాలకు కావాల్సింది ఏంటంటే ఈ గద్వాల జిల్లాలో గుడి బొడ్రాయి లేని ఊరు ఏదైనా ఉందంటే అది మా ఆలూరు గ్రామం మాత్రమే. గుడి లేదు, బొడ్రాయి. మెయిన్ మా ఊరు జనాలకు కావాల్సింది అది. ఏ ఊరు ఆడపిల్ల చీర బట్ట పెట్టుకున్న రైక పెట్టుకున్న దేవునికి మొక్కనికే లేదు, గుడి లేదు. మా మూక అడవిలో ఉన్నట్టే ఉంది. ఇది ఊరు అంటే ఊరికి మాత్రం పేరు ఆలూరు, కానీ ఇది అడవిలో ఉన్నట్టే. ఊరు లేదు, గుడి లేదు, ఏది లేదు, గ్రామ దేవతలు లేరు, ఏం లేదు.